Hello, dear students. Welcome all of you. Welcome to Hyderabad IAS Academy. Guys, ఈ వీడియో ఎప్పట్లానే స్టూడెంట్స్ ఫేస్ చేసే కొన్ని కామన్ క్వశ్చన్స్ కానీ కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కానీ ఓకే. సో ఇంతకుముందు కూడా డిఫరెంట్ కాంటెక్స్లో యూపీఎస్సి బుక్ లిస్ట్ కానీ ఎన్సీఆర్టీస్ని ఎలా చదవాలి అని చెప్పి కానీ కోచింగ్ అవసరమా లేదా ఇటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి పాస్ట్లో వీడియోస్ చేసి ఉన్నాను. వాటికి సంబంధించిన వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఎందుకంటే ఒక కామన్ ఆస్పిరెంట్కి ఉండే కామన్ డౌట్స్ అన్నిటినీ ఫేస్ చేసుకొని డిఫరెంట్ వేలో వీడియోస్ చేస్తూ మీకు హెల్ప్ అయ్యే విధంగా ముందుకు వస్తున్నాం. సో ఈ వీడియోలో స్పెషల్గా బిగినర్స్ అంటే జనరల్గా ఏదైనా బిజినెస్ చేసినా కానీ ఏదైనా ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే ముందు దాని యొక్క లోతు ఎంతో తెలుసుకొని వస్తేనే బాగుంటుంది అన్నట్టు. అది ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ బిజినెస్ కానీ ఏదైనా సేమ్ అలాగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇట్స్ అన్ ఎమోషన్. ముఖ్యంగా ఈ వీడియో స్టూడెంట్స్కి మాత్రమే కాదు, పేరెంట్స్కి, ఎవ్రీవన్ అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. సో యూపీఎస్సీలోకి ఎంటర్ అయ్యే ముందు దాని డెప్త్ ఎంత అంటే దాని డెప్త్ అంటే ఇక్కడ నేను సిలబస్ మొత్తం చెప్పి ఇవన్నీ చెప్పదలుచుకోలేదు. సో కొన్ని పర్టికులర్ ఆస్పెక్ట్స్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. సో వాటిని పెట్టుకొని ఇవి నా వల్ల అవుతుంది అనుకున్నప్పుడే దాంట్లోకి దూకితే మనకు ఒక మెంటల్ అగోనీని దూరం చేసినట్టు ఉంటుంది. సో అట్లాగా పేరెంట్స్కి, బిగినర్స్కి వీళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని ఈ వీడియోలో చెప్పాలి అనుకున్నాను. సో గైస్, స్పెషల్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ బిగినర్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, సో కొంతమంది గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ చేస్తూనే లైక్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ అంటే గ్రాడ్యుయేషన్ చేస్తూనే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు. వీళ్ళకు సంబంధించి కొన్ని డిఫరెంట్ హర్డల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ అవుతే దాన్ని ఈ వీడియోలోనే లాస్ట్లో చెప్తాను. సో వెయిట్ ఫర్ ద థింగ్. మీకు ఒకవేళ ఇదే థింగ్ కావాలంటే వీడియో లాస్ట్కి వెళ్ళిపోండి. ఓకే. సో నెక్స్ట్ ఇది మాత్రమే కాకుండా ఇదే గ్రాడ్యుయేట్స్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అంటే హూ కంప్లీటెడ్. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటాడో, కంప్లీట్ చేసిన తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి ఎంటర్ అవుదాం అనుకుంటారు. సో అలా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అవ్వాలనుకున్న వాళ్ళకు చాలామంది ఏమనుకుంటారంటే కోచింగ్ ఫీజుతో రెడీ అయిపోయి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టేసి ఇది మాత్రమే ఆలోచిస్తారు. సో దానికి ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్, దాని గురించి చాలా తక్కువ మందే ఆలోచిస్తారు. సో కానీ ఈ వీడియో ద్వారా కాయిన్ యొక్క రెండు సైడ్లు చెప్పాలనుకుంటున్నాను. సో బిగినర్స్, సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే, సో ఫస్ట్ థింగ్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యూపీఎస్సీ జర్నీ మొత్తానికి పడుతున్న టైం, ఎంత టైం పడుతోంది, హౌ మచ్ టైం ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్. ఎందుకంటే నువ్వు తక్కువ టైం ఎస్టిమేట్ చేసి దానికి ఎక్కువ టైం పడుతున్నప్పుడు అరే దాంట్లో నుంచి తప్పుకోవాలి అనే ఆలోచన మీకు వస్తుంది. అందుకే ఫస్ట్ దూకేటప్పుడే దీనికి ఎంత టైం పడుతుంది దాని గురించి. అండ్ అలాగే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు నీకు ఉండే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ఫైనాన్షియల్ ప్రీ రిక్విజిట్స్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి దానికి సంబంధించి కానీ, అండ్ అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు నీ పైన ఉండే సమాజం యొక్క ప్రభావం, సొసైటల్ ఇంపాక్ట్స్ ఆన్ యూ అంటే హౌ సొసైటీ గెట్స్ అంటే మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఎలా ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ అలాగే వీటన్నిటిని తట్టుకొని హౌ యూ హ్యావ్ టు బిహేవ్, నువ్వు ఎలా కన్సిస్టెంట్గా ముందుకెళ్ళాలి, వీటి గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టైం. సో చాలామంది చెప్తుంటారు యూపీఎస్సీ అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేస్తా అని చెప్పి, అంటే క్రాక్ చేయాలి మంచిది, కానీ ఓన్లీ ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేస్తే యూపీఎస్సీలో ఉన్నట్టు లేకపోతే లేనట్టు అని కాదు. సో ఎంత కాదనుకున్నా యూపీఎస్సీ జర్నీకి అట్లీస్ట్ 2 to 3 years, 2 నుంచి 3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతాను అంటే ఈ 2 నుంచి 3 సంవత్సరాలు నేను టైం కేటాయించగలను ఫుల్గా అనుకున్నప్పుడే దీంట్లోకి దూకాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను యాజ్ అన్ ఆస్పిరెంట్గా అంటే నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఢిల్లీలో ఉన్నప్పుడు వే బ్యాక్ ఆల్మోస్ట్ ఒక 14-12 years బ్యాక్ ఇది. సో ఆ ఢిల్లీలో ఉన్నప్పుడు అంటే వచ్చారు కొన్నిసార్లు ఎన్వైరన్మెంట్ తట్టుకోక, లేకపోతే ఫుడ్ పడక, లేకపోతే ఇంత డెప్త్ ఉంటుందని మేము ఊహించలేదని చెప్పి సడన్గా డ్రాప్అవుట్స్ వచ్చి lakhs of rupees పే చేసి ఇంకా మా వల్ల కాదు, ఇట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు.
సో అంటే ఇంత టైం ఇమాజిన్ చేయలేక కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా కూడా వస్తారంటే భావోద్వేగంతో కూడా డెసిషన్స్ తీసుకోవచ్చు. సో ఇంట్లో కూడా పేరెంట్స్‌కి అడగాలి. ఎందుకంటే మన గ్రాడ్యుయేషన్ అయిపోగానే పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళతో కంపేర్ చేసుకోవడమో, లేకపోతే మన నుంచి జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయడమో, వీడికి ఇంత ఏజ్ వచ్చింది కాబట్టి వీడు సంపాదించాలి. ఇదొక రాంగ్ ట్రాక్ ఏమో అనుకోవచ్చు. మేబీ 1 ఇయర్ అయిపోగానే ఏంట్రా ఇంకా జాబ్ కొట్టలేదు అనే ఫీలింగ్‌తో ఉండొచ్చు. అందుకే మీరు మీ పేరెంట్స్‌కి వచ్చేటప్పుడు ఒక 2-3 సంవత్సరాలు టైం తీసుకొని రండి. ఎందుకు 2-3 ఇయర్స్ అంటానంటే ఇంతే కాదు. దీనికి ప్లస్, మైనస్ అనను. +1, +2, +3, +4 ఇది కూడా అవ్వచ్చు. బట్ అది నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ చూడండి +6 అన్నాను. 6 గాని, 8 గాని, 10 గాని, 5 గాని ఎంతైనా ఉండొచ్చు. దీనికి 6 ఇయర్స్ అంటే 2 or 3 + 6 ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 8 to 10 ఇయర్స్ ఈ జర్నీలో ఉన్నవాడిని నేను. సో ఐ వాస్ దేర్. అంటే సో దాన్ని చివరి వరకు ప్రయాణం చేసి అంటే ఇమ్మీడియట్‌గా కాదు. బట్ ఫస్ట్ టైం యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ అంటే టీచింగ్ చేస్తూ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్‌లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఈ ప్రయాణంలో ప్యారలల్‌గా వెళ్ళాలని చెప్పి టీచింగ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ ఆల్మోస్ట్ నా 6 అటెంప్ట్స్ అయిపోయేంత వరకు నేనున్నాను. 2 టైమ్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. మీలో కొంతమందికి డౌట్స్ వస్తాయి. అన్ని సంవత్సరాలు ఉన్నారు. అయినా కూడా కొట్టలేకపోయారా అని చెప్పి. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే నువ్వు 100% ప్రిపేర్ అవుతే 100% కొడతావని చెప్పి రూల్ లేదు. 100% ప్రిపేర్ అవ్వకపోయినా కొట్టిన వాళ్ళు ఉంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేరియస్ పారామీటర్స్. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. సో ఇంత టైం. ముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే ఫర్ సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి గైస్. ఒక 800 మీటర్స్ ఒక 800 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ అంటే మామూలుగా ఎస్ఐపిసి ఇట్లా ఫిజికల్ టెస్ట్స్ ఉంటాయి కదా. 800 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ అనుకోండి. అండ్ ఈ ట్రాక్ పైన మనం 800 మీటర్స్ రన్ చేయాలి. ఇందులో 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్టే చాలా ఫాస్ట్గా రన్ చేస్తారు. ఫాస్ట్గా మీరు ఇమాజిన్ చేయండి. వెరీ ఫస్ట్ నుంచి ఫాస్ట్గా రన్ చేసేవాడు 800 మీటర్స్ వరకు వెళ్ళడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ ఫాస్ట్గా రన్ చేసి ఉన్న ఎనర్జీ మొత్తాన్ని ఎగ్జాస్ట్ అయిపోయి ఎనర్జీ మొత్తం అయిపోయి 400, 500, 600 వచ్చేసరికి పడిపోతాడు. కానీ తెలివైన వాడు లేకపోతే అన్ని తెలిసిన స్టూడెంట్ స్లోగా కాకుండా మీడియం ఫేజ్లో అంటే మీడియంగా మెల్లిగా అంటే తన ఎనర్జీని గ్యాదర్ చేస్తూ మెల్లిమెల్లిగా ఎనర్జీని రిలీజ్ చేస్తూ సో అలా గ్రాడ్యువల్గా రన్నింగ్ చేస్తూ హీ విల్ కమ్ అప్ టు 800 మీటర్స్ ఇన్ అ పర్టికులర్ టైం. అంటే స్టార్టింగే ఫాస్ట్గా వస్తే నువ్వు పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరీ స్లోగా వచ్చినా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ గోల్డెన్ మీడియంలో. ఇదెందుకు చెప్తున్నానంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లు కూడా ఫస్ట్ ఆగమేఘాల మీద ఆవేశంతో నేను కొట్టేసేయాలి ఫస్టే 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు, ఒక 2 నెలలు, 3 నెలలు ప్రయాణం చేస్తారు. బట్ దాన్ని లాంగ్ టర్మ్ నువ్వు క్యారీ చేయాలి. అంటే ఫస్ట్ 2 నెలలు మొత్తం ఎనర్జీ ఎఫర్ట్స్ అని పెట్టినప్పుడు ఫైనల్గా పెట్టడానికి కష్టం అవుతుంది. నీలో ఎగ్జాస్ట్ అయిపోతుంది. అందుకే నువ్వు వచ్చినప్పుడే నీ ఎనర్జీ, నీ ఓపికను 2 నుంచి 3 సంవత్సరాల వరకు క్యారీ చేసే విధంగా నువ్వు నీ బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేసుకొని రావు. సార్ ఏంటి సార్ మీరు రాంగ్ చెప్తున్నారు, 2-3 సంవత్సరాలు ఎందుకు? గ్రాడ్యుయేషన్లోని సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని అయిపోయిన వెంటనే ఫస్ట్ టైం కొడతా అంటే అది డిఫరెంట్ సినారియో. అది నేను చెప్పలేను. నేను మినిమల్ చెప్తున్నాను, మాక్సిమం చెప్పట్లేదు. సో కనీసం అంటే 2 to 3 ఇయర్స్ అన్న పడుతుంది. సో అందుకోసం నేను మీ ఎగ్జాంపుల్తో చెప్పాను. సో మీరు మన ఎనర్జీని, మన ఎంతూజియాజంని క్యారీ చేస్తూ ఒక్కొక్కసారి ఎక్కువ మార్కులు వస్తాయి రాస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి సబ్జెక్ట్ అర్థం అవుతుంది, అర్థం అవ్వదు. అంటే మనకు జనరల్గా యూపీఎస్సీకి కన్సిస్టెన్సీ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, పర్సివరెన్స్ ఉండాలి, ఇవన్నీ అంటాం. వీటన్నిటికంటే ముందు ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. సో ఇన్ని సంవత్సరాలు మనము ఓపికతో చదువుకొని సిలబస్ని కవర్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. సో అందుకే దీన్ని ఎస్టిమేట్ చేసుకొని రావాలి. అండ్ దీనికి తగ్గట్టు ఫైనాన్షియల్ ఎలిమెంట్స్. ఎందుకంటే మనం ఊరిలో ఉండకపోవచ్చు, ఊరు నుంచి దూరం హైదరాబాద్కి వచ్చి చదువుకోవడము, ఢిల్లీకి వెళ్ళి చదువుకోవడము, ఎక్కడైనా. సో ఇక్కడ మ్యాటర్ ఎక్కడ చదువుతున్నారని కాదు. సో మీరు ఒక 1 ఇయర్ ఉన్న ఆ 1 ఇయర్కి తగ్గట్టు కోచింగ్ ఫీజ్, ఈ కోచింగ్ అనేసరికి కోచింగ్ అవసరమా లేదా అనే క్వశ్చన్ వస్తుంది. దానికోసం ఆల్రెడీ ఇంతకుముందే వీడియో చేశాను, కోచింగ్ ఎంతవరకు అవసరం లేదు అని చెప్పేసి. సో కోచింగ్కి అయ్యే ఖర్చు, సో ఆన్ అండ్ యావరేజ్గా మనం చూస్తే హైదరాబాద్లోనైనా ఢిల్లీలో కానీ లక్షలాది రూపాయలు ఉన్నాయి. సో అంటే చెప్తున్నాను కాదు, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, నేను చీఫ్ మెంటర్గా ఉన్న ఈ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో వెరీ మినిమల్ ఫీజ్. అంటే ఇండియా మొత్తంలోకెల్లా లో కాస్ట్ ఫీజ్ అండ్ క్వాలిటీ. కాస్ట్ తక్కువ ఉంది కదా అని చెప్పి క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ద బెస్ట్ కంటెంట్ మీకు ఆన్లైన్లో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్లో మీకు కంటెంట్ కనబడుతుంది. ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, చూడండి ఎలా ఉంది.
ఇంట్లో ఉంటూనే ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొన్నిసార్లు దూరం రాలేకపోతే. సో అఫోర్డబుల్ ప్రైస్కి ఆన్లైన్ అయితే ఇంకా అఫోర్డబుల్, ఆఫ్లైన్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఏది కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు కాల్ చేస్తే ఫ్రీగా మీకు కౌన్సిలింగ్ ఇస్తారు, క్లాసెస్ ఎలా ఉంటాయో చెప్తారు. సో ఇది కోచింగ్కి అయ్యే ఖర్చు. ఒకవేళ ఆఫ్లైన్కి వస్తే దాంతో పాటు నువ్వు హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. ఎంత తీసుకున్నా హాస్టల్లో ఉన్నందుకు ఆన్ అన్ యావరేజ్ 6,000 to 7,000 అయితే ఖర్చు ఉంటుంది. రూమ్లో ఉన్నా కానీ 6,000 to 7,000 మినిమం ఉంటాయి. దీంతో పాటు మళ్ళీ బుక్స్కి అయ్యే ఖర్చు. మళ్ళీ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటారు, ఎన్సీఆర్టీస్ తీసుకుంటారు, మ్యాగజైన్స్ తీసుకుంటారు, యోజన తీసుకుంటారు, కురుక్షేత్ర తీసుకుంటారు, లేకపోతే ఏదైనా పీవైక్యూస్ ఉంటాయి. ఇలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక పర్సన్ని నమ్ముకుంటే ఆయన చెప్పిన సోర్సెస్, పోనీ అలా వెళ్తారా కాదు, మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నారు, ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకొని సో ఫైనాన్షియల్గా కూడా మీ స్టెబిలిటీని తెలుసుకోండి. సో అండ్ అలాగే సొసైటీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నీ గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు టైం పెట్టుకొని నువ్వు వచ్చావు. కానీ అంతకంటే ముందే నీతో పాటు ఉన్న నీ బెస్ట్ ఫ్రెండ్, లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్, లేకపోతే మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు, సో వాళ్ళు యూఎస్ వెళ్తారు, చాలా సంపాదిస్తారు, వాడు కారు కొంటాడు, 3.5 lakhs, 5 lakhs, 10 lakhs, 20 lakh ప్యాకేజ్ వస్తుంది. మన 1 year అయిపోతుంది, ఇంకా కోచింగ్ స్టేజ్లోనే ఉంటాం, మన ఫ్రెండ్స్ సెటిల్ అయిపోతారు. ఇప్పుడు దానివల్ల మన పేరెంట్స్ వాళ్ళకు తెలియకుండానే, లేకపోతే మనకు తెలియకుండానే మనం ఒక ప్రెషర్కి ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చాలాసార్లు టాపర్స్ సోషల్ మీడియాని పక్కన పెట్టేసేయండి, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్. మనం చూడండి, ఇప్పుడు చాలాసార్లు సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. ఎందుకు అంటే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ట్రాల్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు వీళ్ళు చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు. అలాగే నువ్వు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నువ్వు సోషల్ మీడియాలో ఉంటే, యాక్టివ్గా ఉంటే, అమెరికాకి వెళ్ళిన నీ ఫ్రెండ్, జర్మనీకి వెళ్ళిన నీ ఫ్రెండ్, ఇండియాలో 5 లక్షల ప్యాకేజ్ ఉన్న నీ ఫ్రెండ్, 10 లక్షల ప్యాకేజ్ ఉన్న నీ ఫ్రెండ్, వాళ్ళు వెళ్తున్న హోటల్స్, వాళ్ళు వెళ్తున్న ప్లేసెస్, ఆ ఫొటోస్ పెట్టినప్పుడు అరే నేను ఏదైనా మిస్ అవుతున్నానా, సో నేను ఏదైనా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళానా అంటే నువ్వు డిసైడ్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా వాటి వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇటువంటి ప్రభావం నీ పైన ఉండకుండా ఉండడానికి ముందుగా వచ్చాను. ఐ జస్ట్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. అంటే నా గురించి చెప్తున్నాను కాదు, యాజ్ అన్ ఆస్పిరెంట్గా నేను ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, నాకు తెలుసు. అంటే నేను కూడా ఇలాగే వచ్చినప్పుడు సో ఒక పర్టికులర్ టైం, పర్టికులర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని ఫిక్స్ చేసుకొని వచ్చాను. అండ్ మూవీస్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే లైక్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఎవ్రీ గ్రాడ్యుయేట్ విల్ హ్యావ్ సో మచ్ ఫ్యాసినేషన్ టువర్డ్స్ మూవీస్. కానీ ఆ మూవీస్ చూస్తే మూవీస్ అంటే ఆగిపోవు. మూవీస్ అయిపోయిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఉంటుంది. మూవీకి వెళ్ళే కంటే ముందు ఇమాజినేషన్స్లో ఉంటాం. దానివల్ల ప్రిపరేషన్ అంటే మనం ఇంజనీరింగ్ కాలేజ్ కాదు కదా, నువ్వు వస్తుంది సివిల్ సర్వీసెస్కి. సో అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎటువంటి డీవియేషన్స్ ఉండొద్దు. ఆ డీవియేషన్స్లోంచి మళ్ళీ నువ్వు ఆన్ ది ట్రాక్ రావాలంటే టైం పడుతుంది. దానికోసం ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు అసలు సినిమా చూడకుండా కంప్లీట్ ఫుల్ స్టాప్, అంటే పిచ్చి. కానీ అటువంటి పిచ్చి అయిన సినిమాల్ని వదిలేసి ఇంకొక పిచ్చి వైపు ప్రయాణించాను, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. ఐ నో దట్. సో ఎవ్రీ ఫ్రైడే మూవీస్ ఉన్నప్పుడల్లా కాలేజ్ ఉండేది కాదు, మూవీస్కి వెళ్ళాను. ఎందుకంటే నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే నా క్లాసులో నేను యూజ్ చేసే ఎగ్జాంపుల్స్, ఎప్పుడైనా నేను ఏ మూవీస్ టైంలో అయితే బాగా మూవీస్ చూసానో నా క్లాసెస్ చెప్పేటప్పుడు అవే ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను. అంత పిచ్చి, కానీ వాటి వల్ల డిస్ట్రాక్ట్ అవుతానని ఐ కంప్లీట్లీ స్కిప్ దెమ్. అందుకే చాలా చక్కగా కాన్సెప్ట్ నేర్చుకున్నాను, సో చాలా చక్కగా పర్ఫామ్ చేయగలిగాను. అందుకే ఆ 2 times ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన ఆ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నా వల్ల కాకపోయినా నేను ఆ లోతు ఏంటో తెలుసుకున్నాను. నా స్టూడెంట్స్కి ఆ లోతు ఏంటో పరిచయం ఉన్న నేను మీకు పరిచయం చేస్తూ, నాలాగా అన్ని సంవత్సరాలు ప్రయాణం చేయకుండా తక్కువ టైంలో ఎంత చదవాలి ఏంటి అన్నట్టు నేను ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాను. అట్లా అంటే అది నన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని దూరం పెట్టాను. సో ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్స్ అంతగా రాలేదు, ఇంకా ఆ డబ్బా ఫోన్ ఒకటి ఉండేది, ఆ చార్ట్ అదే ఆ ఫోనే సిస్టమ్ తీసుకెళ్ళాను. అవసరమైతే న్యూస్, పిఐబి ఇవే చూసేవాడిని. సో అయితే అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది ప్రిపరేషన్కి సంబంధించి. ఆ మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేము, అది ఖచ్చితంగా ఉంటే డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కొన్ని పర్టికులర్ టైం పెట్టుకునేవాడిని. సో అట్లా ఈ సొసైటల్ ప్రెషర్ని నువ్వు తట్టుకోగలగాలి. అలా తట్టుకునే విధంగా నువ్వు నీ బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేసుకొని ముందుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ యూ. సో ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా గమనించిన నువ్వు ఎలా ముందుకెళ్ళబోతున్నావు అని చెప్పి. ఎలా ముందుకెళ్తున్నావు అంటే స్టూడెంట్ మైండ్ సెట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వెరీ ఫస్ట్ అటెంప్ట్లో నువ్వు ఏం చేస్తావంటే కనిపించిన ప్రతి టాపర్, 1st, 2nd, 5th, 10th ప్రతి టాపర్ యొక్క వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటావు. అంటే అన్నీ చూస్తావు,
చూడ్డానికే పరిమితం అవుతుంది. కానీ నువ్వు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తావు? వెన్ విల్ యూ ఇంప్లిమెంట్ ఇట్? అంటే నువ్వు ఎట్లా ఉంటదంటే, నువ్వు జస్ట్ ప్లాన్స్‌కి నిన్ను నువ్వు లిమిట్ చేసుకోకు. యూ హ్యావ్ టు పుట్ దెమ్ ఇంటూ యాక్షన్. మనం క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు సెహ్వాగ్ గాని, సచిన్ టెండూల్కర్ గాని, ధోని కానీ, కోహ్లీ గాని, రోహిత్ శర్మ వాళ్ళు కొట్టేటప్పుడు సిక్స్‌లు కొడుతూ ఉంటారు. అరే అలా కొడితే బావుంటది, ఇలా కొడితే బావుంటది. ఇవన్నీ తెలుసు. అంటే నువ్వు చూస్తున్నావు. అలా కొట్టుంటే బావుంటది, ఇలా కొట్టు. కానీ నువ్వు ట్రాక్‌లోకెళ్ళి నిజంగా నువ్వు బ్యాటింగ్ చేస్తే నీకు తెలుస్తది ప్రాబ్లమ్ ఏంటో. అంటే బయటుండి అంటే నువ్వు జస్ట్ వీడియోస్ చూస్తే సక్సెస్ వస్తది. అంటే క్రికెట్ మ్యాచ్ చూస్తే నీకు క్రికెట్ రాదు. అలాగే వీడియోస్ చూస్తే కాన్సెప్ట్ నీ బ్రెయిన్‌లోకి వెళ్ళదు. అంటే నువ్వు ఒక 10 మంది టాపర్‌లతో మాట్లాడినా, 10 మంది ఫ్యాకల్టీస్ యొక్క వీడియోస్ చూసినా, అవన్నీ చూసిన తర్వాత ఒక సమ్మరీ నువ్వు ఏం చెయ్యబోతున్నావు, ఏం చేయాలి అనే క్లియర్ కట్ ఎజెండా నీకుండాలి. ఆ ఎజెండా ఉన్న తర్వాత దాన్ని ఎలా నువ్వు యాక్షన్‌లో పెడుతున్నావు. సో నీ ఆలోచన కేవలం ప్లాన్స్‌కే పరిమితం అయిందా? వాటిని నువ్వు ఫోకస్డ్‌గా యాక్షన్‌లోకి పెడుతున్నావా? అది కూడా ఇంపార్టెంట్. రియల్లీ సీరియస్‌గా చెప్తున్నాను గైస్. ఒక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలంటే ఏం చేయాలి అని జస్ట్ యూట్యూబ్‌లో కొడితే వందలు కాదు వేల వీడియోస్ వస్తాయి. ఎవ్రీవన్ నోస్ ఇట్. సో సిలబస్ కంప్లీట్ చేయాలి, టెస్ట్ సిరీస్ రాయాలి, అందరికీ తెలుసు. కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? నో వన్ విల్ ఇంప్లిమెంట్. ఇంప్లిమెంట్ చేసినోడికే సక్సెస్ వస్తుంది. అయితే మెల్లిగా నేర్చుకుంటూ వచ్చేసరికి మన టైం పీరియడ్ అయిపోవచ్చు. సో అందుకే ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకునే విధంగా నువ్వు నీ మైండ్‌ని ట్యూన్ చేసుకొని అప్పుడు ఈ ప్రయాణంలోకి దూకాలి. అయితే ఇక్కడ 2-3 ఇయర్స్ అయిపోయింది. సో నీది ఇంకా ప్రిలిమ్స్ అవ్వట్లేదు. నీది ఇంకా మెయిన్స్ అవ్వట్లేదు. నిన్ను నువ్వు ఇమ్మీడియేట్‌గా క్రాస్ చెక్ చేసుకో. అందుకే ఇక్కడ యూ అని చెప్పాను. అంటే 3 అటెంప్ట్స్ అయిపోయి, 4 అటెంప్ట్స్ అయిపోయి ఇంకా ప్రిలిమ్స్ అయిపోలేదు. కానీ నువ్వు రోజు 12 గంటలు చదువుతూనే ఉన్నావు. అంటే నువ్వు రోజు 12 గంటలు చదువుతున్నావు. బట్ ద రిజల్ట్ ఈస్ నాట్ యాజ్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్. అంటే నీ ప్రిపరేషన్‌లో ఖచ్చితంగా మార్పులు తీసుకొచ్చుకోవాలి. అంటే నిన్ను నువ్వు నిరంతర విద్యార్థిగా మార్చుకోవాలి. అంటే అన్నీ తెలుసు. నేను వెళ్తుందే కరెక్టు. ఒక గుడ్డిగా ఒక యూట్యూబ్‌ని ఫాలో అవుతుంటే కుదరదు. నువ్వు ఒక ప్లాన్‌ని యాక్షన్‌లో పెట్టినప్పుడు అది వర్కౌట్ కాకపోతే ఇమ్మీడియేట్‌గా ఆ ప్లాన్‌ని మార్చుకోవాలి. యాక్షన్ ఎలాగైతే చేస్తుందో దాన్ని మార్చుకోగలగాలి. సో ఇలా నేను చూస్తాను. ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవుతారు. అవ్వదు. అంటే ఫస్ట్ అటెంప్ట్‌కి నువ్వు ప్రిపేర్ అయినప్పుడు నువ్వు ప్రిలిమ్స్ క్రాక్ చేయకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు? మళ్ళీ సెకండ్ అటెంప్ట్‌కి ప్రిపేర్ అవుతావు. ఫస్ట్ అటెంప్ట్‌కి ఎలాగైతే ప్రిపేర్ అయ్యావో ఎగ్జాక్ట్‌గా సెకండ్ అటెంప్ట్‌కి కూడా అదే ప్రిపేర్ అవుతావు. అంటే నువ్వు ఫస్ట్ అటెంప్ట్‌లో ప్రిపేర్ అయినట్టే సెకండ్ అటెంప్ట్‌లో ప్రిపేర్ అయ్యావు. ఫస్ట్ అటెంప్ట్‌లో సెలెక్ట్ కాలేదు. సెకండ్ అటెంప్ట్‌లో కూడా సెలెక్ట్ కావు. అంటే ఈ ప్రిపరేషన్ మార్చితేనే నీ రిజల్ట్ మారుతది. ఫస్ట్ అటెంప్ట్ ఇలా ప్రిపేర్ అయ్యావు. నీ రిజల్ట్ ఫెయిల్. సెకండ్ అటెంప్ట్‌లో కూడా అలాగే ప్రిపేర్ అవుతే రిజల్ట్ ఫెయిలే. సో నీ ప్రిపరేషన్ మార్చాలి. అంటే ఇక్కడ ఏంటి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సో అది అండ్ పేరెంట్స్ కూడా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇక్కడ సొసైటీలు అన్నాను కదా, మీ పిల్లల్ని కానీ వాళ్ళు ఇంత టైం అడిగారు అనుకోండి, అప్పటి వరకు వాళ్ళు కరెక్ట్‌గా అంచనా వేస్తున్నారా లేదా? వాళ్ళకు కూడా యూపీఎస్సీ డెప్త్ తెలియాలి. ఎందుకంటే నేను టీచ్ చేసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ 3rd, 4th అటెంప్ట్ అయిపోయిన తర్వాత, సార్ మా పేరెంట్స్ ఎక్కువ చదువుకోలేదు, మా పేరెంట్స్‌కి ఎక్కువ యూపీఎస్సీ పైన అవగాహన లేదు, వాళ్ళు నా పైన ప్రెషర్ చేస్తున్నారు, నాకేమో ఇంకా ప్రయాణం చేయాలి. వాళ్ళకి అప్పటికి 3 ఇయర్స్ అయిపోయింది. పేరెంట్స్‌కి భయం పట్టుకుంటుంది. అరే నా కొడుకు లేకపోతే మా అమ్మాయి 3 ఇయర్స్ అయిపోయింది, ఇంకా ఇందులోనే ఉంది, ఇలా వెళ్తున్న రూట్ కరెక్టో కాదో అని చెప్పి వాళ్ళు అనడం, స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చి. అందుకే పేరెంట్స్‌కి కూడా యూపీఎస్సీ యొక్క డెప్త్ తెలియాలి. కొట్టావా హైయెస్ట్ స్టేజ్‌కి వెళ్ళిపోతావు. అంటే నువ్వు ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావు. అలాంటి గొప్ప స్థాయికి వెళ్ళాలంటే నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్స్ కూడా అంతే గొప్పగా ఉండాలి. సో ఈ వీడియోలో బిగినర్స్ చెయ్యకూడని ఈ మిస్టేక్స్ గురించి చెప్పాను. సో ఆల్రెడీ ఈ వీడియో కొంచెం లెంతీ అయిపోయినట్టుంది. గ్రాడ్యుయేషన్ ఎవరికైనా కూడా గ్రాడ్యుయేషన్ చేస్తూనే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే దాని గురించి కింద కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దాని గురించి నేను రెస్పాండ్ అవుతాను. బట్ ఈ వీడియోలో స్పెషల్‌గా ఎవరికైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందో బిగినర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం సంబంధించి క్లియర్‌గా నేను అడ్రస్ చేయడం జరిగింది. అండ్ విత్ రిగార్డ్ టు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, ఇక్కడ నేను చీఫ్ మెంటార్‌ని. అంటే 5 యూపీఎస్సీ మెయిన్స్ రాశాను. 5 యూపీఎస్సీ మెయిన్స్ కన్సిక్యూటివ్‌గా రాస్తూ వచ్చాను. దిస్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. 2 టైమ్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొలిటికల్ సైన్స్‌లో క్వాలిఫై అయ్యాను. అండ్ తెలంగాణ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాకా కూడా వెళ్ళి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే డిస్టెన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వల్ల కొంచెం అది రిజెక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఐ హ్యావ్ మై ఓన్ ట్రాక్ రికార్డ్. నేను 10 సంవత్సరాలు ఆస్పిరెంట్‌గా ఉన్నాను. 8 సంవత్సరాలు ఫ్యాకల్టీగా టీచ్ చేశాను.
అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవన్నీ కలగలిపి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో స్టూడెంట్స్ పైన పర్సనల్ సూపర్విజన్. వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి, వాళ్ళకి ఇంకా ఒక కాన్సెప్ట్స్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉందా లేదా, ఆ మెచ్యూరిటీ ఎంత, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో నువ్వు క్లాసెస్ వింటూనే ఇంటి దగ్గర చేయాల్సిన హోంవర్క్ లేకపోతే రూమ్ దగ్గర చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి, ఇవన్నీ దగ్గరుండి చూసుకునే విధంగా మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ కరిక్యులం ఉంటుంది. సో మీకు ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. సో ఆఫ్లైన్లో జరిగే ప్రతి క్లాసు లైవ్గా మీకు ఆన్లైన్లో వీక్షించే ఫెసిలిటీ ఉంటుంది. మీకు లైవ్ మిస్ అయినా రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. పోనీ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆస్పిరెంట్ ఎక్కడో కోచింగ్ తీసుకున్నారు, జాగ్రఫీ వీక్గా ఉన్నారు, సీసాట్ వీక్గా ఉన్నారు, ఎకానమీ వీక్గా ఉన్నారు, అయితే ఇండివిజువల్ కోర్సెస్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది, ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలి, ఓన్లీ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉన్నాయి. మంత్లీ మ్యాగజైన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీథింగ్ అన్ని కొద్ది హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లేదు రెస్పాండ్ రాకపోతే మీరు నాకే పర్సనల్గా మెసేజ్ పెట్టొచ్చు. 9110556858 ఇది నా నంబర్. కాల్ చేయకండి, జస్ట్ మెసేజ్ మాత్రమే పెట్టండి. ఐఎమ్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఐ నీడ్ సో అండ్ సో సజెషన్ ఆర్ హెల్ప్ అని మెసేజ్ పెట్టండి. ఓకే, ఇంకెవరైనా గ్రాడ్యుయేషన్ చేస్తూ యూపీఎస్సీ ఎలా ప్రిపేర్ అవ్వాలో దానికోసం స్పెషల్గా మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.